ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ సమయంలో మరొక వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, అనగా ఆయన వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. భక్తుడు అంటూ ఉన్నాడు, 94వ కీర్తన 19వ వచనం మనం చదువుతూ ఉంటే, నా అంతరంగంలో, నా హృదయంలో విచారములు హెచ్చుగా ఉన్నాయి. నా హృదయంలో, నా జీవితంలో ఎన్నో విచారములు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో విచారాలు గుండా నేను వెళుతూ ఉన్నాను. కానీ అయినప్పటికీ కూడా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తా ఉంది. నాలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని విచారములు ఉన్నప్పటికీ కూడా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తూ ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో నెమ్మది కలగజేసేది దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యము. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మన జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మదిని కలగజేసేవారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని విచారములు ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, 1, 2 కాదు, హెచ్చుగా ఉన్నాయి. ఎన్నో విచారములు హెచ్చుగా ఉన్నాయి నా హృదయంలో, నా అంతరంగములో. ఈరోజు నీ అంతరంగంలో, నీ హృదయంలో ఉన్న వేదనలు, విచారములు నువ్వు మనుషులకి చెప్పుకోకపోయినా, చెప్పుకునే పరిస్థితులు లేనప్పటికీ కూడా దేవునికి తెలుసు. ఈరోజు నువ్వెంత కృంగిపోతా ఉన్నా, నువ్వెంత బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికించేది, నీ బాధలో నెమ్మది నీకు ఇచ్చేది. కాబట్టి భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో విచారములు హెచ్చుగా ఉన్నాయి, కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలగజేస్తా ఉంది. ఈరోజు నువ్వు దేన్ని బట్టి నెమ్మది లేక ఉన్నావు? అప్పులను బట్టి, నీ రోగాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, ఏ విషయంలో నెమ్మది లేని స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము నీకు నెమ్మది ఇచ్చేది, దేవుని సన్నిధి నీకు నెమ్మది ఇచ్చేది. ఈరోజు నువ్వు విసిగిపోయి ఉన్నావు, నువ్వు అనేకమైన బాధలు గుండా వెళ్ళి ఈరోజు జీవితం మీద విసిగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని విచారంలో ఉన్నా నీకు ఒక నెమ్మది కలగబోతూ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో గడపండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి. ఆయన వాక్యము నిన్ను బ్రతికించబోతుంది. మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తున్నాయి, బలహీనపరుస్తున్నాయి, గాయపరుస్తూ ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రము నిన్ను బ్రతికించేది, నెమ్మది కలిగింపజేసేది, నీ జీవితాన్ని వెలుగుగా మార్చేది, నీ విచారంలోని కొట్టివేసి గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నా. నువ్వు కృంగిపోయిన, ఓడిపోయిన స్థితిలో ఉన్నా, ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక కార్యాన్ని చూడబోతా ఉన్నావు. ఎన్ని విచారములు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క నెమ్మది నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ప్రభు కార్యం చేయబోతా ఉన్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. ఒక ఆయన సిరియా దేశం నుండి వచ్చాడు ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఆ రోగంతో వచ్చాడు. ఎప్పుడైతే విడుదల పొందుకున్నాడో ప్రవక్త అంటూ ఉన్నాడు, నువ్వు నెమ్మది కలిగిపోమంటున్నాడు. వచ్చినప్పుడు బాధతో, విచారంతో వచ్చాడండి. కానీ దేవుని సన్నిధి ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత, లేకపోతే అతడు చెప్పిన మాటను, లేకపోతే వాక్యాన్ని పట్టుకుని ఆయన ఏం చెప్తున్నాడు? ప్రవక్త, నువ్వు నెమ్మది కలిగి వెళ్ళిపో. వచ్చినప్పుడు ఆ కుష్టి రోగంతో వచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి నువ్వు ఏ రీతిగా వస్తున్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని విచారములు, ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ, ఎన్ని భారములు నువ్వు మోస్తూ ఉన్నప్పటికీ ఖచ్చితంగా నెమ్మదిని నువ్వు చూడబోతా ఉన్నావు. ఆ యొక్క సిరియా దేశం నుండి వచ్చినటువంటి ఆ సైన్యాధిపతి ఎలాగైతే సమాధానం లేక నెమ్మది పొందుకుని వెళ్ళాడో, ఈరోజు నీ జీవితంలో కూడా నెమ్మది నువ్వు చూడబోతా ఉన్నావు. అది బలహీనత అయినా, ఏదైనా, ఎంత సమస్య అయినా కావచ్చు, కానీ ప్రభు నీ జీవితంలో గొప్ప నెమ్మది దేవుడు కలగ చేయబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిలో గడపండి. ఖచ్చితంగా నీ జీవితాన్ని మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రభు మాటలు దీవించునుగాక.